Hey guys, welcome back to my YouTube channel. This is Sarni2326 vlogs and welcome back to one more vlog in our channel. ముందుగా అందరికీ పేరు పేరున హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ ఇయర్ మీరు ఏవైతే గోల్స్ అనుకున్నారో అవన్నీ కూడా ఫినిష్ చేయాలని అయితే అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. మరి నీ గోల్ ఏంటి అని అడగచ్చు. సో నా గోల్ ఒకటే అండి. ఈ ఇయర్ నుంచి ప్రతిదీ కూడా ప్రీ ప్లాన్ చేసుకొని మంత్లీ టాస్క్లు, మంత్లీ యాక్టివిటీస్ అవి నా పర్సనల్ లైఫ్లో అయి ఉండొచ్చు, నా యూట్యూబ్ లైఫ్లో అయి ఉండొచ్చు. రెండు కూడా నేను ప్రీ ప్లాన్గా చేసుకొని యాక్టివిటీస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల యూజ్ ఏంటి, బెనిఫిట్ ఏంటి అని అడగచ్చు. సో నేను చూసింది ఏంటంటే ప్రాక్టికల్గా అలా మనం ముందే ప్రీ ప్లాన్ చేసుకోవడం వల్ల అట్లీస్ట్ 75% అన్నా మనం కంప్లీట్ చేయగలుగుతాము. దీనివల్ల మన డే టు డే లైఫ్ కూడా ఒక రొటీన్గా అవుతుంది. ఒక హెల్దీ డే కింద, ప్రొడక్టివ్ డే కింద మారుతుందన్నమాట. సో ఇట్లాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం వల్ల కొంచెం హ్యాపీగా, కొంచెం స్ట్రెస్ ఫ్రీగా అయితే ఉంటారు. నేను చాలామంది వీడియోస్ చూశాను. సో ఎందుకో నాకు అనిపించింది వై నాట్ వీ కాంట్ ట్రై అని చెప్పి. అందుకనే అది 2026 ఇయర్ నుంచి అయితే నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఇవాల్టి బ్లాగ్కి అయితే వెళ్ళిపోదామండి. ఇవాల్టి వ్లాగ్ థంబ్నెయిల్ అయితే చూసారు కదా, అనుకున్నది ఒకటి అయ్యిందొకటి అని చెప్పి. అదే అనమాట ఈ వ్లాగ్ మొత్తం కూడా. యాక్చువల్గా వీ ప్లాన్ టు గో అనంతగిరి హిల్స్, బట్ అనుకోని కారణాల వల్ల మార్నింగ్ అంతా వర్క్ అయిపోయింది కానీ ప్యాకింగ్ దగ్గర లేట్ అయిపోయి బయలుదేరేసరికి మాకు ఆఫ్టర్నూన్ 2:30 అట్లా అయింది. సో నైట్ స్టే మేము కొంచెం డౌట్ పడ్డామన్నమాట. ఇందాక నేను చూపెట్టిన లగేజెస్ చూసారు కదా, ఎన్ని లగేజెస్ అయినాయో. అందులో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈ బుడ్డోడివే ఉంటాయి. వాడు పెద్దోడైనా సరే మాకు లగేజ్లో క్వాంటిటీ మాత్రం తగ్గదండి, కౌంట్ కూడా తగ్గదు, ఇంకా పెరిగితే తప్ప. మాకు మినిమం 2 hours డ్రైవ్ అయినా, 1.5 hour డ్రైవ్ అయినా మినిమం 2 or 3 లగేజెస్ అయితే అవుతాయి. మీకు కూడా ఇలానే అవుతాయో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మేము అసలు పిల్లోడితో ఎట్లా ప్లాన్ చేసుకొని వెళ్ళాము, ఏ సెటప్తో వెళ్ళామో మీకు చెప్పలేదు కదా. సో కార్లో వెనక 2 rows ఆఫ్ సీట్స్ని మేమైతే ఫోల్డ్ చేసి పరుపులు వేసి బెడ్ కింద అయితే సెట్ చేసాము. అది టెంపరీ సెటప్ అనమాట, పిల్లోడు ఉన్నాడు కదా అని చెప్పి. ఇక్కడ చూసారా, నేనేమో మా కొడుకుని పట్టుకొని పడుకోబెట్టిస్తుంటే వాళ్ళమ్మ మంచిగా డాన్స్ చేస్తుంది. సో అక్క చెల్లెలు ఉన్న ప్రతి ఇంట్లో ఇదే కండిషన్ అనమాట. పిల్లిలేమో ఇట్లా చేస్తారు, అమ్మలేమో మంచిగా ఎంజాయ్ చేస్తారు. మీలో ఎంతమందికి ఈ సిచ్యువేషన్ వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసారు కదా, ఎటు చూసినా చెట్లే. అనంతగిరి హిల్స్ వెళ్ళే రూట్ అంతా కూడా మ్యాక్సిమం ఇట్లానే ఉంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న పల్లెలు ఉంటాయన్నమాట. సింగిల్ రోడ్డు జర్నీ అయితే ఈవినింగ్ బాగానే ఉంటుంది, నైట్ అయితే కొంచెం భయం వేస్తుంది నాలాంటి వాళ్ళకైతే. మీలో ఎంతమందికి నైట్ డ్రైవ్ ఇష్టమో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే నైట్ డ్రైవ్ చాలా భయం అనమాట, అందులో సింగిల్ రోడ్ ఇంకా చాలా భయము. ఇంకా మనం రీచ్ అయ్యేసరికి 1.5 hour అయితే పడుతుందన్నారు. అందుకని ఇంక ఇంట్లో ఉన్న స్నాక్స్ అన్ని తెచ్చాము మేము మధ్యలో తినడానికి. సో అవి బయటకు పెట్టి మంచిగా పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేసుకుంటూ తిన్నాము. ఒక పక్క మా అక్క డ్యాన్స్ చేసిందే కాక మంచిగా ఆరాంగా ఫోన్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ తిరిగేస్తుందండి. ఏంటో ఈ పిన్నీల లైఫ్. మీలో ఎవరన్నా ఈ వ్లాగ్ చూసేవాళ్ళు పిన్ని అయితే కనుక నాకు #పిన్ని టీమ్ అని చెప్పి నాకు పెట్టండి. సో మేము వచ్చిన ప్లేస్ అయితే కోతపల్లి రిజర్వాయర్ అనమాట. ఇది అనంతగిరి హిల్స్ వెళ్ళే రూట్లో లెఫ్ట్లో అయితే ఉంటుంది. అది కరెక్ట్గా ఈవినింగ్ 5:30కి అయితే క్లోజింగ్ టైము. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి మాకు 4:34 అయితే అయిపోయిందనమాట. ఇంకా ఎట్లాగో వచ్చామని చెప్పి అనంతగిరి హిల్స్కి వెళ్ళట్లేదు కదా అని చెప్పి ఇంక ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేద్దామని ఇంక ఇక్కడైతే మేము ఆగాము. చాలా బాగుంది, చాలా పీస్గా కూడా అనిపించింది అనమాట. పక్షుల సౌండ్కి నేచర్ దగ్గరగా ఉందని అయితే అనిపించింది మాకు. సో ఈ ప్లేస్కి ఎస్పెషల్గా యూత్ ఇంకా ఆఫీస్ కొలీగ్స్తో వస్తే ఇంకా మజా ఉంటుంది. ఈ ప్లేస్ ఖచ్చితంగా వీకెండ్కి అయితే రావాల్సిందే అనమాట. ఇంకా ఇక్కడైతే 2 types ఆఫ్ బోటింగ్స్ ఉన్నాయి. ఒకటి పెడలింగ్ టైప్, ఇంకోటి కాయాకింగ్ అని చెప్పి. కాయాకింగ్కి అయితే వెయిట్ లిమిట్ అయితే ఉందండి. అబోవ్ 80 అయితే కనుక అలౌ లేదు.
నాకు అండ్ మా సిస్టర్కి అయితే ఈ పెడలింగ్ అయితే సేఫ్ అనిపించింది. ఎందుకు కాయాకింగ్కి అని చెప్పి వెళ్ళలేదు దానికి. పెడలింగ్ అయితే ఎటువంటి భయం ఉండదు. వాళ్ళు ఎంత ప్రూఫ్ జాకెట్స్ ఇచ్చినా సరే కొంచెం భయం అయితే ఉంటుంది కదా. అందులో ఈ రిజర్వాయర్లో వాటర్ డెప్త్ అయితే 15 feet 12 feet అని చెప్పారు, కరెక్ట్గా గుర్తులేదు. బట్ ఎవరైతే అనంతగిరి హిల్స్ వెళ్తున్నారో మ్యాక్సిమం అందరూ కూడా ఇది టచ్ చేసుకునే వెళ్తారనమాట. ఇది వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఇక్కడ కనుక చూసుకొని మనం నైట్కి అనంతగిరి హిల్స్ వెళ్తే చాలా బాగుంటుంది. మేమైతే ఆ రోజు అనంతగిరి హిల్స్ వెళ్ళలేకపోయాం. నెక్స్ట్ టైం ఖచ్చితంగా అనంతగిరి హిల్స్ అయితే ప్లాన్ చేస్తామని ఇంకా మేము రిటర్న్ అయితే అయిపోయాం. లేట్ అయిపోతుంది, అప్పటికే లైట్ డిమ్ అవుతుందని చెప్పి. చూసారా రోడ్ ఎంత హారబుల్గా ఉందో. నాలాంటి వాళ్ళు అయితే ఇంక అట్లే కూర్చుంటారు దయ్యంలాగా కార్లో మధ్యలోనే. నేను అసలు ఇట్లా వెళ్ళేటప్పుడు నేను ఫోన్ కూడా పట్టుకోను, చూడను కూడా. నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా రోడ్ మీదే ఉంటుందన్నమాట. ఏమో నాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు. మా మదర్ కూడా అదే అంటారు, ఎందుకంత భయపడతావని. బట్ అది మ్యానుఫ్యాక్చర్డ్ డిఫెక్ట్, మనం ఏం చేయలేం కదా. సో అందుకని నేను ఎప్పుడైనా సరే ఇట్లానే కూర్చుంటే. ఈవెన్ నాకు తిరుమల కొండ కూడా భయమే. తిరుమల కొండ అయితే నాకు డే టైం కూడా భయం అనమాట. ఎందుకంటే డీప్ కర్వ్స్ ఉంటాయని చెప్పి భయము. ఇక్కడ నా అవతారాన్ని చూసి అయితే మీరు తడుచుకోకండి. ఫుల్ అలసిపోయాం అనమాట. వెళ్ళే జస్ట్ ఒక 2.5 hour డ్రైవ్ అయినా సరే రిటర్న్ మన అవతారం ఇట్లే ఉంటుంది కదా. సో ఇక్కడ ఫైనల్లీ మా కొడుకు కూడా నా దగ్గర లేడనమాట. మా అక్క దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇందాక పాప నువ్వు ఇబ్బంది పడ్డావు కదా పిన్ని, ఇంకా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పి వాడైతే వెళ్ళిపోయాడు. ఇంకా మేము ఫుల్ టైర్డ్ అయ్యాము. ఇంకా ఇదే అనమాట ఫుల్ వ్లాగ్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.